మన మగ్గోరి ఇంటికాడ ఏమి ఇచ్చాంతరాలు పడుతున్నదో ఒకసారి వీళ్ళుతో ఉండుండ్రి. కెమెరా పెట్టుండ్రి కెమెరా మీద. మగ్గాలి మళ్ళీ తయారైతున్నావు. ఆయుధారం పూట అని పిట్టలకు పూలు పెట్టబోతున్నావు. ఓయ్ మంగాళో, పిట్టలు గిట్టలు అన్నావు అనుకో, నీ మీద పిట్టలు రెట్టలేపిస్తే ఏమనుకున్నావు? నేను టీవీలు ఉన్నా, నువ్వేమో బయట ఉన్నావు, ఎట్లేపిస్తావు? ఊకే ఎప్పుడు టీవీలోనే ఉంటావా? బయటికి రావా? అప్పుడు చెప్తా నీ సంగతి. ఏమొద్దు మళ్ళా, నువ్వు పిట్టలు పడతావు కానీ ఎటు పోతున్నావో చెప్పు. ఇగో 14-15 తారీఖు రాహుల్ గాంధీ సారు హైదరాబాద్ కు వస్తుండు కదా, అందుకనే వార్త జరిగిపోతున్నా. మళ్ళా గందుకేనా బూట్లు ఖండ్లాదాలు టోపీ పెట్టుకొని బయలుదేరుతున్నావు? అందుకే సత్తి ఎండ తగలకుండా ఈ టోపీ ఈ సలో కళ్ళద్దాలు పెట్టుకున్నా. నా బ్యూటీని కేర్ గా చూసుకోవాలి కదా. ఏంటి బూట్లు పెట్టుకుంటావు నెత్తి మీద? మస్తు చోకొస్తున్నది. వెనకటికేవలో వంకాయ అంటే కుంకుడుకాయ అన్నాడంట. నీ లెక్కనే నీ నెత్తి మీద 2 టుంగులేస్తే టంగు చక్కగా అవుతుంది. అవును మంగవాలి, నెత్తి మీదకి వెళ్ళి దానం చేయక మస్తు రోజులు అయింది. నీ దానం నాయి కుంకుడుకాయలు. నాయనా ఏడ దొరికినావుందండి నువ్వు నాకు? బ్యూటీ అంటే అందం. ఎండకు పోతున్నావు కదా, అందుకే సేఫ్టీ చూసుకుంటున్నా. చేపిటి లేదు గీపిటి లేదు. గీ ఎండకు పోతివా అంటే సింగరేణు బొగ్గు లెక్క కట్టగా అవుతావు. గిర గిర తిరిగి సోయి తప్పి పడిపోతావు పిల్ల. పోకుంటే మీ అక్కకి రాహుల్ గాంధీ సార్ వార్తలు ఎవరు దేవాలే? మాటకు మాట అంటున్నావు. ఇవాళ నాయి వార్తలు నేను చెప్పినా తినాలే, లేకపోతే మర్చికుండా చూడు మళ్ళా. ఏం చేస్తావు వినకుంటే? నిన్నగాక మొన్న వచ్చి నాకే కమాండ్లు ఇస్తున్నావు. కమాండ్లు ఎప్పుడు వస్తే ఏందంట మంగోలి? వార్త చెప్పినా లేదా? కమాండ్లు గిమాండ్లు అన్నావు అనుకో, గుండు మీద బండి ఎత్తేస్తా. సరే సార్, నువ్వు చెప్పినట్టే ఇంటా గాని రాహుల్ గాంధీ సార్ టూర్ వార్తలు ఎవరు దేవాలే? నువ్వు తెస్తావా మీ అక్క తెస్తదా? ఎట్లా అంటే సాఫిట్ అక్కడ తెప్పిస్తాను. మళ్ళా నువ్వు ఆర్మీలో మస్తు మంది వస్తారు గారికి, పొలాల పోంటి ఎండలో నడుచుకుంటా పోవాలి. నువ్వు పోతావు. ఏం కాదు, గిసొంటి మస్తు చూసినా నేను పోతున్నా. మా జారి చూద్రాజ్ అసలుకే 3 అటుకెళ్ళి ఎత్తుంటావు. ఏం కానమరా నీకు? ఇంకా రిపోర్ట్ల రింగ్ ఎట్లా చేస్తావు నువ్వు? రిపోర్ట్ రింగ్ కాదు నాయన, రిపోర్టింగ్ అంటారు. రిపోర్టింగ్ ఎట్లా చేస్తారంటే ఎప్పట్లాగానే చేస్తా, కొత్తగా చేస్తానా రిపోర్టింగ్? మంగోల్కి ఎలుకకు చెప్పినా కూడా ఇంతలేదు. ఆయన మాడిపోయిన అచ్చు లేకని అయితే తెలుస్తుంది అప్పుడు. అరే నేను పోతే నీకెందుకు బాధ? అప్పటి సంది కొడుతూనే ఉన్నావు. చెప్పాలనా? సత్యంగా చెప్పాలనా? ఉత్తుగా చెప్పాలనా? ఉత్తుగా ఏమొద్దు, సత్యంగానే చెప్పు సత్యరాజు. మళ్ళా మా దోస్తు గారు హైదరాబాద్కి వస్తా అంటున్నాడు. అద్దురా ఇలా తిక్క మనుషులు ఉంటారు అంటే ఇంటలేడు. అయితే దానికి నేనేం చేయాలి? మళ్ళా వచ్చినాక నిన్ను చూపెట్టిన అనుకో, వాడు మళ్ళీ ఇంకో పారి హైదరాబాద్ రాను అని వెనకకు మరి చూడకుండా ఊరుకుంటారు. ఇంకా అందుకే ఉండమంటున్నా. ఓహో అందుకా? ఏమన్నా మీ దోస్తుకు తిక్కగా ఉంటదని నన్ను చూపిస్తావా? టామ్ తూ వత్తరా, నీ సంగతి చెప్తావు. అరే సంతోషం, కెమెరా నీనా ఊరుకొస్తున్నది. అయితే దొరికితే ముందుగా నీ పెళ్ళే చేస్తుంది. ఊరుకున్నా సంతోషం. అమ్మో మంగోల్కి మస్తు కోపం ఉన్నది.